హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మళ్ళీ మా హోమ్ టూర్ వీడియోతో వచ్చేసాము. మీరు మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే మేము ఒక చిన్న స్టూడియో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. తర్వాత ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కి మూవ్ అయ్యాము. అదే ఇప్పుడు మీరు చూస్తున్నది. మాకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కునే వరకు ఈ ఇంట్లోనే ఉందాం అనుకుని మొత్తం సెట్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు వర్క్ రీజన్స్ మేము ఆస్టిన్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో మేము మూవ్ అయ్యే ముందు తీసిన హోమ్ టూర్ అనమాట ఇది. ఇప్పుడైతే మూవ్ అయిపోయాం కూడా. సో మా అపార్ట్మెంట్, మా కమ్యూనిటీ అండ్ మేము ఈ అపార్ట్మెంట్లో ఉండడానికి కొన్ని రీజన్స్ అండ్ మాకు ఇక్కడ నచ్చినవి నచ్చనివి అన్నీ ఈ వీడియోలో చూస్తారు. మేమున్నది సిగ్నేచర్ పాయింట్ అనే అపార్ట్మెంట్స్లో. ఈ కమ్యూనిటీలో మాకు నచ్చిన ఫస్ట్ థింగ్ గ్రీనరీ అనమాట. బోల్డ్ అని చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ ఈ కమ్యూనిటీ చుట్టూ ఒక వాకింగ్ ట్రైల్ కూడా ఉంటుంది. మంచిగా ఈవినింగ్ వాక్స్ ఎంజాయ్ చేసే వాళ్ళం. మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటుంది కమ్యూనిటీ అంతా. అలా వాక్ వెళ్ళినా కూడా రిలాక్సింగ్గా చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్కి ఉన్న కొన్ని నెగిటివ్స్ ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్. సో కొంచెం డిమ్ పెయింట్స్, డిమ్ లైట్స్ ఉండేది. బట్ లైట్స్ అయితే మేము మొత్తం వెళ్ళగానే ఎల్లో లైట్స్ తీసేసి అన్ని వైట్ లైట్స్కి మార్చేసాము. బట్ సియాటిల్ గ్లూమీ వెదర్కి మా అపార్ట్మెంట్లో పెయింట్స్ వలన ఇంకా డిమ్గా అనిపించేది. అండ్ ఇనీషియల్గా మూవ్ అయినప్పుడు కూడా కొంచెం ఎక్కువ క్లీన్ చేసి సర్దాల్సి వచ్చింది హౌస్ అంతా, ఓల్డ్ అపార్ట్మెంట్ వలన. మేము ఫస్ట్ ఉన్న అపార్ట్మెంట్ న్యూ అపార్ట్మెంట్, ఆదర్శే ఫస్ట్ టెనెంట్ అనమాట. సో చాలా డిఫరెన్స్ తెలిసింది మాకు ఈ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్కి. మళ్ళీ ఒకవేళ అపార్ట్మెంట్లో ఉండాలి అంటే న్యూ అయితేనే బెస్ట్ అనిపించింది మాకైతే. అదర్ దాన్ దీస్ అన్నీ నచ్చాయి మాకు ఇక్కడ. కమ్యూనిటీలోనే ఒక గుడ్ సైజ్ జిమ్ ఉంటుంది అండ్ జిమ్ పక్కనే ఒక ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. అక్కడ బాస్కెట్బాల్ కంటే మేము బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళే వాళ్ళం ఎక్కువ. నాకు బ్యాడ్మింటన్ ఆడడం చాలా ఇష్టం. సో అది చూడగానే మంచిగా యూజ్ అవుతుంది అనుకున్నాము. అండ్ బాగా ఆడేవాళ్ళం కూడా దగ్గరే కాబట్టి. వీటితో పాటు మేమున్న అపార్ట్మెంట్కి హాల్ ఏరియా హై సీలింగ్ ఉండేది. దానివలన చిన్న హౌస్ అయినా కూడా కొంచెం పెద్దగా అనిపించేది, క్లమ్జీగా లేకుండా. మీరు కూడా ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది, మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే హోమ్ టూర్ చూసేద్దాం. సో ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మా అపార్ట్మెంట్ వస్తుంది. Hi guys, welcome to our home. ఓకే, సో ఇది సియాటిల్లో మా సెకండ్ అపార్ట్మెంట్. సో మేము ఇంతకు ముందు ఉన్న అపార్ట్మెంట్ ఇది కూడా మేము వ్లాగ్ తీసాము. ఆ అపార్ట్మెంట్ ఒక స్టూడియో అపార్ట్మెంట్, ఇది ఒక 1 bedroom అపార్ట్మెంట్. సో ఆ అపార్ట్మెంట్ నుంచి ఈ అపార్ట్మెంట్కి మూవ్ అవడానికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మేము చాలా ఎవాల్యుయేట్ చేసుకుని ఈ అపార్ట్మెంట్కి వచ్చాము. ఆ రీజన్స్ ఏంటో మేము కొన్ని మా పాత వీడియోలో అవుట్లై చేశాము. సో మీరు కనుక వీడియో కనుక చూడకుండా ఉంటుంటే కనుక వెంటనే ఇక్కడ ఐబటన్లో వీడియో పెడతామో వెంటనే చూసేసేయండి. సో దిస్ ఇస్ అవర్ హాల్. ఓకే, సో మీరు ఐఎమ్ అజ్యూమింగ్ మీరు మా పాత వీడియో చూసి వచ్చారనుకుంటున్నా ఈ వీడియోకి. సో ద సేమ్ సోఫా అండ్ ద సేమ్ కాఫీ టేబుల్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న టేబుల్లా పెట్టుకున్నాం అనమాట. సో నేను సుష్మా ఎప్పుడన్నా వర్క్ చేసి మా వర్క్ స్పేసెస్లో కనుక మాకు కొంచెం అదే ప్లేస్లో వర్క్ చేస్తున్నామో అన్నట్టు అనిపిస్తే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇలాగా దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇలా కూర్చుంటాము. ఇక్కడ ఇలా కూర్చొని ప్రశాంతంగా కొంచెం చేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కోసం అలా చేసుకుంటాం అనమాట. సో అందుకే నేను టేబుల్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ ఆర్ట్ వర్క్ ఉంది కదా. సో ఇది సుష్మా ఒక క్యాన్వాస్ బోర్డ్ మీద ఒక టైప్ ఆఫ్ ఇలాగ ఎంబోస్డ్ ఆర్ట్ వర్క్ వచ్చేలాగా ఒక ట్రయల్లో వేసింది. యాక్చువల్లీ ఇది ఇంకా చాలా దీని మీద ఇంకా చాలా హై మంచి అవుట్పుట్ రావాలని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ స్టిల్ ఇట్ లుక్స్ గుడ్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచి మంచి ఆర్ట్ వర్క్స్ చేస్తుంది. ఇంకా దాని తర్వాత దాని ట్రైల్ ఆపేసింది. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి. అది నెక్స్ట్ చేసిన తర్వాత ఇంకొక ఛానల్ ఉంది కదా, అందులో ఎప్పుడప్పుడు వీడియో పెడుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఓకే, సో యా, సోఫాస్ సేమ్, మళ్ళీ సేమ్ స్పీకర్స్. ఈ కుర్చీ వచ్చి పాత అపార్ట్మెంట్లో షూస్ వేసుకోవడానికి అని చెప్పి ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్న కుర్చీ. ఇది ఇప్పుడు అది దాని గురించి వదిలేసి ఇంకా సింపుల్గా జస్ట్ ఇక్కడ కూర్చోవడానికి ఎవరైనా గెస్ట్కి కొంచెం స్పేస్ ఉంటుందని చెప్పి దాన్ని ఇక్కడ అలా పెట్టాను. తర్వాత ఇక్కడికి వస్తే అంతా మళ్ళీ సేమ్. ఈ స్టాండ్ ఏదైతే ఉందో ఇది సేమ్ పాత అపార్ట్మెంట్లో ఉండేటువంటి స్టాండే. కొన్ని అక్కడక్కడ కొన్ని ఐటమ్స్ యాడ్ అయ్యాయి.
సో ఇది యాక్చువల్లీ నాకు సుష్మాకి వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. మేము హవాయికి వెళ్ళినప్పుడు ఒక బుద్ధుడి గుడికి వెళ్ళాం, బయోడోయిన్ టెంపుల్ అని. అక్కడ ఒక పెద్ద గంట ఉంటుంది అనమాట. సో అది యాక్చువల్లీ హవాయి బ్లాగ్స్లో ఉంటుంది, మీరు చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. సో దానికి రెప్లికా కింద అలాగా. సో ఏదో ఇది చిన్న గంట అయినా అక్కడ దీన్ని ఒక 50 times బిగ్గర్ బెల్ ఉంటుంది అనమాట అక్కడ. సో అది ఒక మంచి గుర్తులాగా. అండ్ అలాగే నేను లాస్ట్ ఇయర్ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. సో సుష్మాకి ఏదన్నా ఒక చిన్న గిఫ్ట్ తీసుకురావాలని చెప్పి ఇది తీసుకొచ్చాను అనమాట. ఇది ఎవ్రీ ఫ్లేవర్ బీన్స్ బర్టీ పాట్స్ అని. ఇది హ్యారీ పాటర్లో ఇది యాక్చువల్లీ తింటూ ఉంటారు అనమాట. చిన్న చిన్న బీన్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే చిన్న చిన్న బీన్స్ లాగా ఉంటాయి. హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అందరికీ తెలుస్తుంది ఇది ఏంటో. సో ఇది ఏదో జస్ట్ ఏదో గుర్తుకి సుష్మా అసలు ఇంగ్లీష్ మూవీస్ చూడదు, హ్యారీ పాటర్ అంతా చూడమన్నా అసలు అవన్నీ ఉంది. సర్లే ఏదో ఒకటి గుర్తు కింద ఇంక యూనివర్సల్ ఏముంటాయి అమ్మాయిల గిఫ్ట్లు అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఓకే, ఇక్కడ అంతా మిగతా అంతా ఓల్డ్ స్టఫ్, నథింగ్ న్యూ. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియాకి వస్తే సుష్ అండ్ ఆది లవ్ స్టోరీ సోఫార్ అని సుష్మాకి బెస్ట్ ఫ్రెండ్ సహానా ఇలా చేసి ఒక గిఫ్ట్ లా పంపించింది అనమాట ద బిగినింగ్. దాని తర్వాత ఎప్పుడైతే మా మ్యారేజ్ అఫీషియల్ అయింది, అంటే నేను సుష్మా పెళ్లి చేసుకుంటున్నాను అఫీషియల్ అయింది. దాని తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము. మేము వెళ్ళినటువంటి ఫస్ట్ వెకేషన్ ఇన్ అవర్ మ్యారేజ్ యానివర్సరీ కాదు, దిస్ ఇస్ యాక్చువల్లీ అవర్ ఈ ట్రిప్, మాల్దీవ్స్ ట్రిప్. దాని తర్వాత ముందు ఇది ఇంకా కంటిన్యూషన్ వస్తుందంట. సో చూస్తాం, కంటిన్యూషన్ వచ్చాక నెక్స్ట్ హోమ్ టూర్ వీడియోలో ఎప్పుడన్నా అది కూడా చూపిస్తాం. అండ్ ఆల్సో ఇదొకటి. సో మా పాత అపార్ట్మెంట్లో మేము అసలు ఎప్పుడు కూడా ప్లాంట్స్ ఏం పెట్టుకోలేదు అనమాట. ఇంట్లో ఒక మంచి ప్యూరిఫైడ్ ఎయిర్ రావడానికి ప్లాంట్స్ పెట్టుకుంటే మంచిదన్న థాట్తో కొన్ని ప్లాంట్స్ స్టార్ట్ చేసాము. అందులో చాలా ప్లాంట్స్ సుష్మా చనిపేసింది, కానీ ఇవి మాత్రం కొన్ని ఉన్నాయి. ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకొన్ని ఉన్నాయి. సో ఇది ఒక ప్లాంట్ ఉందన్నమాట, నాకు చాలా ఇష్టం, బాగుంటుంది ప్లాంట్ ఇది. అండ్ ఇంకోటి కూడా నాకు చాలా ఇష్టం. సో వన్ ఆఫ్ ద ప్లాంట్ అన్నమాట. ఓకే, అండ్ ఇది కూడా కొంచెం స్పెషల్ యాక్చువల్లీ. ఇది మేము టెక్సస్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చారు, ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, రఘురామ్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. దిస్ ఇస్ యాక్చువల్ అన్ ఆర్టిఫిషియల్ క్యాండిల్ బట్ లుక్స్ సో రియలిస్టిక్. ఇది నిజం, దీన్ని వెలిగిస్తే నిజం క్యాండిల్ లానే ఉంటుంది. లెట్ మీ ట్రై టు సీ. ఇదిగో ఇప్పుడు వెలుగుతుంది కదా, ఇదేదో నిజంగానే మంట అటు ఇటు కదులుతున్నట్టు చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది అన్నమాట. మనం దీన్ని ఇలానే వదిలేస్తే ఇలాగా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది, కానీ దీన్ని ఇక్కడ పెట్టేస్తే దీనివల్ల మొత్తం అంతా క్లోజ్ అయిపోయి మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ గెస్ట్స్ వాళ్ళు కూడా దాన్ని చూసి అక్కడ రియల్ క్యాండిల్ ఉందనుకున్నాను, అది ఆర్టిఫిషియల్ అని నువ్వు నాకు చెప్తే కానీ తెలియలేదు అని అనేవారు అనమాట. ఓకే, సో నాకు ఈ స్పేస్ చూస్తే ఇంకోటి గుర్తొచ్చింది. మేము ఈ అపార్ట్మెంట్ది ఎంటీ హోమ్ టూర్ వీడియో కూడా పెట్టాం. సో ఈ అపార్ట్మెంట్ వితౌట్ ఆల్ ఆఫ్ ది స్టఫ్ ఎలా ఉంటుంది అన్నది ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో కూడా చూసి మీరు ఈ వీడియోతో కంపేర్ చేసుకుంటే మేము ఎంటీగా ఎలా ఉంది, దాని తర్వాత దాంట్లో ఎలా ఫిల్ చేసుకున్నాం అన్నది మీకు ఐడియా వస్తుంది. సో అది కూడా ఇప్పుడు ఇక్కడ ఐ బటన్లో వీడియో పెడతాము, అది కూడా చూడండి. ఓకే, సో ఈ అపార్ట్మెంట్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ థింగ్ ఇస్ ద బాల్కనీ. మేము మా పాత అపార్ట్మెంట్లో మిస్ అయిందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇది. అసలు జస్ట్ ఒక క్లోజ్డ్ స్పేస్లో ఉండిపోయి ఎప్పుడు బయటకు వెళ్ళడానికి అంత వీలు ఉండేది కాదు. జస్ట్ పాత అపార్ట్మెంట్లో పైకి టెర్రస్కి వెళ్ళే వాళ్ళం, బట్ అది కూడా మరీ అంతగా ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాదు. బట్ ఇదేంటంటే వింటర్ టైమ్స్లో కూడా ఒకవేళ మనం బయటికి వెళ్ళాల్సిన ఆపర్చునిటీ రాకపోయినా జస్ట్ కర్టెన్ ఓపెన్ చేసుకుంటే కొంచెం మంచి వెళ్తురు వస్తుంది కదా లోపలికి. సో బాల్కనీ నాకు చాలా రిక్వైర్డ్ అండ్ బాగా అనిపించింది ఈ అపార్ట్మెంట్కి. సో మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలో ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చి మంచిగా ఈవినింగ్ టైమ్స్ కూర్చొని టీలు చేసుకొని టీ ఆర్ కాఫీ చేసుకొని తాగుతూ ఎంజాయ్ చేద్దాం వ్యూని అన్నట్టు అనుకున్నాము.
కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ ఉన్న వింటర్ కండిషన్స్కి అసలు ఎక్కువ అది చేయలేకపోయాము. అండ్ ఇవి చూసారా, ఈ పువ్వులు చూసారా, ఇవి ఐ థింక్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ చెర్రీ బ్లాసమ్స్ బట్ నాట్ చెర్రీ బ్లాసమ్స్. పింక్ కలర్లో ఉంటాయి. సో మేము ఈ వీడియో సరిగ్గా స్ప్రింగ్ టైంలో రికార్డ్ చేస్తున్నాము. దానివల్ల మంచి పువ్వులు వచ్చాయి. ఇవి ఎన్నో రోజులు ఉండవు ఈ పువ్వులు. మొత్తం 1 yearలో ఈ మంత్ మార్చ్ మంత్లో ఒక మిడ్ ఆఫ్ మార్చ్లో స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ మార్చ్ అండ్ స్టార్టింగ్ వీక్ ఆఫ్ ఏప్రిల్కి మొత్తం అన్ని షెడ్ అయిపోతాయి. మొత్తం పూలన్నీ కింద రాలిపోతాయి. మీరు ఇప్పుడు కింద చూసినట్టయితే మొత్తం ఆల్రెడీ బోల్డ్ అన్ని రాలిపోయి పూలు. అండ్ ఇప్పుడిప్పుడే ఇంకా పూలు వస్తున్నాయి కూడా. సో సియాటిల్కి ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇలాగా సిటీ మొత్తం అంతా కూడా ఇలా బోల్డ్ అని పూలు వచ్చేస్తాయి. అది అక్కడ ఇంకో చెట్టు ఉంది, సేమ్ ఇదే చెట్టు. సో ఇది ఒక బాగుంటుంది అనమాట. మీరు అండ్ మా ఎంపీ హోమ్ టూర్ వ్లాగ్కి వెళ్ళి చూస్తే కనుక అది మేము పీక్ సమ్మర్లో తీసిన వీడియో. మొత్తం ఫుల్ ఆకులు ఉంటాయి చెట్టుకి, ఒక్క పువ్వు ఉండదు. సో అదనమాట, స్ప్రింగ్ టైంలో వచ్చి వెంటనే పోతాయి. ఓకే, సో దిస్ కార్ట్, ఈ కార్ట్ మీకు మా పాత హోమ్ టూర్ వ్లాగ్లో నేను చెప్తాను దీని గురించి. ఇది గ్రాసరీ కార్ట్. సో ఇప్పుడు ఈ కార్ట్కి పెద్ద పని పడట్లా, ఎందుకంటే పాత అపార్ట్మెంట్లో అయితే నీట్గా గరాజ్ నుంచి లిఫ్ట్ ఉండేది. సో మొత్తం ఏమైనా గ్రాసరీలు సరుకులు లాంటివన్నీ పెట్టుకొని లిఫ్ట్లోంచి నీట్గా అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళిపోదాం. బట్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేదు, జస్ట్ మెట్లు ఉన్నాయి. సో అందుకని ఒక చిన్న బాస్కెట్లోనే మొత్తం అంతా ఐటమ్స్ కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం అన్నమాట. అండ్ ఈ తలుపు లేక పాత అపార్ట్మెంట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే, ఇది ఒక చిన్న స్టోరేజ్ స్పేస్. ఈ స్టోరేజ్ స్పేస్ కోసం చాలా బోల్డ్ అన్న అపార్ట్మెంట్స్ ఎతికాము. పాత అపార్ట్మెంట్ వీడియోలో చెప్పినట్టే ఇందులో కూడా చాలా చెత్త ఉంటుంది, భయపడకుండా చూసి. సో ఇదిగో ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి బట్టల ట్రాలీలు, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ డబ్బాలు అన్నీ ఇక్కడ అలా పడేసాం అనమాట. ఈ స్టోరేజ్ స్పేస్ వలన లోపల అపార్ట్మెంట్ స్పేస్ అంతా కూడా చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఓకే, మళ్ళీ లోపలికి వెళ్ళిపోదామా? ఓకే, సో ఇప్పుడు ఈ ఏరియా కూడా ఎలా అంటే ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ ఏరియా లాగా. మీరు ఈ కర్టెన్ చూసినట్టయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కర్టెన్ దట్ ఇది మాకు మా పాత అపార్ట్మెంట్లో రూమ్స్ కింద డివైడ్ చేసుకోవడానికి అని చెప్పి మేము యూజ్ చేసినటువంటి కర్టెన్స్. ఈ కర్టెన్ని ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే, ఇది బేసికలీ ఒక చిన్న స్టోరేజ్ ప్లేస్ అయితే ఇక్కడ ఇదంతా ఇలాగా ఈ ఐటమ్స్తో ఇలాగా డివిజన్స్తో అంతా బోల్డ్ అన్న ఐటమ్స్ కనిపించేస్తున్నాయి అని చెప్పి ఏం చేసామంటే, ఇది ఒక టెన్షన్ కర్టెన్ రాడ్ అనమాట. సో దీనికి ఏంటంటే దీనికి బిగించేది ఏమి ఉండదు, జస్ట్ ఒక స్క్రూలా ఉంటుంది. ఇక్కడ గోడకు పెట్టేసి జస్ట్ ఇలా టైటన్ చేసేస్తే అది జస్ట్ ఆ టెన్షన్తో అలాగా సాలిడ్గా అలాగా పడకుండా ఉండిపోతుంది అనమాట. సో ఇది తీసుకున్నాము, వన్ ఆఫ్ ద అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అనమాట. లాస్ట్ అపార్ట్మెంట్లో ఫుల్ పైన గోడకి మేకులు టేపులు వేసేసరికి వాడు లాస్ట్లో బోర్డు అంతా డబ్బులు తీసుకున్నాడు అదంతా ఫిక్స్ చేయడానికి. సో ఇది వన్ ఆఫ్ ద టిప్ అమెరికాలో ఎస్పెషల్లీ. మీరు ఎప్పుడైనా ఏదైనా అపార్ట్మెంట్లో జాయిన్ అయితే కనుక, ఏదైనా లీజ్ తీసుకుంటే కనుక, ట్రై టు నాట్ టేప్ ఎనీథింగ్ టు ద వాల్. ఎప్పుడు గోడకి ఏదైనా కావాలంటే ఒక చిన్న పుష్పిన్ పెట్టండి, కానీ టేబుల్ లాంటివి అతికించదు. దానివల్ల ఏమవుతుందంటే పెయింట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ప్రింటర్ ఇది మా పాత అపార్ట్మెంట్లో ఇంకొక వేరే టేబుల్ మీద వేరే షెల్ఫ్ మీద ఉండేది. బట్ ఇప్పుడు మంచిగా నీట్గా దీనికోసం ఒక స్పెషల్ ఏరియా లాగా స్పేస్ లాగా దొరికింది. సో ఇక్కడ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా సుష్మా యొక్క సమ్ అదర్ ఆర్ట్ స్టోరేజ్ స్పేస్లో వాడుకుంటుంది. ఈ స్పేస్ కూడా మాకు చాలా అవసరమైంది, ఎందుకంటే లాస్ట్ అపార్ట్మెంట్లో అసలు స్పేస్ లేదు. జస్ట్ తన క్లాజెట్ మీద, తన షెల్ఫ్ మీద ఐటమ్స్ అన్ని పెట్టుకునింది అనమాట. సో యా, ఓకే. సో ఈ కిందకు వస్తే, ఈ కింద చూస్తే కొన్ని కుండలు, దాని తర్వాత మట్టి, ఇదిగో పాటింగ్ సాయిల్, ఇక్కడేమో పెరగనట్టు ఉన్నటువంటి చిన్న చిన్న కాడలు. సో ఇక్కడ ఏం చేసామంటే ట్రై చేసాం, మొక్కలు పెంచడానికి ట్రై చేసాము. టమాటాలు, దాని తర్వాత ఇంకా ఏవో స్పినాచ్ ఏవో ట్రై చేసాము కొన్ని.
వచ్చాయి మొక్కలు వచ్చాయి సమ్మర్లో ఉన్నప్పుడు నీట్గా. దాని తర్వాత వింటర్ వచ్చేసరికి మొత్తాన్ని చచ్చిపోయాయి అనమాట. మాకు అసలు కేర్ తీసుకోవడం అసలు సరిగ్గా రాలేదు. అండ్ ఇక్కడ పక్కనే కదా ఈ గోడ, సో దాని నుంచి ఫుల్ చల్లదనం వచ్చేసి అవి బతకలేదు అనమాట, చచ్చిపోయి. అండ్ ఆల్సో ఇదొకటి ఈ గ్రో లైట్స్ కూడా కొన్నాం అనమాట నీట్గా. వాటికి ఎండ లేకపోయినా కూడా మంచిగా లైటింగ్ వస్తుంది అన్నట్టు గ్రో లైట్స్ కూడా కొని పెంచడానికి ట్రై చేసాం. మంచిగా పెరిగాయి కానీ మళ్ళీ చచ్చిపోయాయి అనమాట. ఓకే, ఇది నార్మల్ మా పాత టీవీయే, నథింగ్. ఇదిగో ఇది వచ్చి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ వి బాట్ ఇన్ హవాయ్. పైనాపిల్ డోల్ ప్లాంటేషన్ ఫామ్ అని ఒక వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే పైనాపిల్స్ అనమాట. వాళ్ళు పైనాపిల్స్ పండించి ఆ పైనాపిల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ ఆల్సో అక్కడ కొన్ని తినడానికి అండ్ కొన్ని యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ హవాయ్ బ్లాగ్స్లో ఉంటాయి, అవి కూడా చూసేయండి. ఇది వచ్చి అలెక్యాక నాకు లాస్ట్ ఇయర్ రాఖీకి గిఫ్ట్ లాగా ఇచ్చింది. దిస్ మగ్ బిలాంగ్స్ టు ద వరల్డ్స్ బెస్ట్ బ్రదర్. సో అది ఇది మాల్దీవ్స్లో మేము తీసుకున్నటువంటి ఒక అమెరికన్, మేము వెళ్ళినటువంటి ఐలాండ్ పేరు వాడు అనమాట. సో అక్కడ కస్టమైజ్డ్గా ఇలాగే చేయించుకున్నాం, ఒక చిన్న గుర్తు. ఇదేంటంటే నేను సుష్మాని ఒక యాక్టివిటీకి తీసుకెళ్ళా. సో సుష్మాకి ఏంటంటే ఈ క్రాఫ్ట్స్ పర్సన్ కదా సుష్మా. సో దానికోసం అని చెప్పి ఏదైనా స్పెషల్గా ఏమైనా స్పెషల్గా చేద్దాం అన్నట్టు ఆలోచించి ఒక నైట్ సియాటిల్లో ఒక గ్లాస్ మ్యూజియం ఉంటుంది. ఒక అతను ఉన్నాడు అన్నమాట, డేల్ చిఫ్యూలీ అని, ఒక వెరీ ఫేమస్ గ్లాస్ ఆర్టిస్ట్. సో అతనితో ఏంటంటే బేసికలీ సియాటిల్లో గ్లాస్ ఆర్ట్ డెవలప్ చేయడం అన్నది ఇక్కడ ఒక బిగ్ థింగ్. సో ఇక్కడ చిన్న చిన్న క్లాసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఇలాంటి గ్లాస్ బొమ్మలు తయారు చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే ఒక గ్లాస్ పంప్కిన్. ఇది మేము ఒక యాక్టివిటీలో చేసాం అలాంగ్ విత్ అన్ ఎక్స్పర్ట్. ఇది మేము చేసాం అనమాట. సో ఇది ఇంకా యాక్చువల్లీ వీడియో తీసాము దీనిది, బట్ ఇంకా వీడియో ఎడిట్ చేయలేదు. సో అది కూడా త్వరలోనే వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఇది ఒకటే కాదు, ఆ యాక్టివిటీలో దీంతో పాటు ఇంకా కొన్ని వేరేవి కూడా ఐటమ్స్ చేశాము, మీకు చూపిస్తాను, త్వరలోనే చూపిస్తాను. అండ్ ఇదేం లేదు, ఇది అప్పుడప్పుడు అలాగే బయట వాక్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు సుష్మాకి అదేదో ఆ పైన కొన్ని బాగుంది అనిపించేది, అలా తెచ్చుకొని పెట్టుకుంది అంతే. అది జస్ట్ ఇక్కడ బయట నడుస్తున్నప్పుడు అప్పుడు కనిపిస్తుంది. ఓకే, సో ఇది హవాయిలో పిక్చర్, హవాయిలో తీసుకున్న ఫోటో ఫ్రేమ్ అండ్ హవాయిలో తీసుకున్నటువంటి పిక్చర్ అనమాట. ఒక మంచి గుర్తు ఇది కూడా. హలో అంటే హవాయిలో హలో అన్నట్టు. ఇక్కడికి వస్తే మా దేవుడి ఏరియా. ఈ ఏరియా మీరు బాగానే చూసుంటారు, మీరు మా ఛానల్ని కనుక కొంచెం ఫాలో అవుతూ కొంచెం చూస్తూ ఉంటే ఈ ఏరియాని అంతా బాగానే చూసుంటారు. ఈ బ్యాక్ డ్రాప్ని మేము బోల్డ్ సార్లు మార్చాం. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ ఇది కొత్త బ్యాక్ డ్రాప్లు అన్నీ పెడతా ఉంటాం అన్నమాట. సో ఇది కూడా ఒక ఫెస్టివల్కి సెట్ చేసినటువంటి బ్యాక్ డ్రాపే, ఇంకా తీయలేదు. ఇవన్నీ మాన్యువల్గా ఐటమ్స్ తెచ్చుకొని ఈ డెకోర్ అంతా కూడా సుష్మా కష్టపడి మాన్యువల్గా చేసింది. ఇవి కూడా మొత్తం అన్ని ప్రీ బాట్ కాదు, అన్ని స్ట్రింగ్ తెచ్చుకొని ఈచ్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని పీస్ బై పీస్ అన్ని పెట్టి ఈ పేపర్స్ అన్నిటిని కూడా ట్విస్ట్ చేసి అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసింది. అండ్ ఆల్సో ఇది కూడా మా క్రికెట్ మెషిన్ పేరు చింపు, నేను అక్కడికి వస్తాను. సో మా క్రికెట్ మెషిన్ యూజ్ చేసి చేసినటువంటి లీవ్స్ అన్నమాట. ఇవన్నీ ఫెల్ట్ పేపర్స్ దొరుకుతాయి, ఆ ఫెల్ట్ పేపర్స్తో లీవ్స్ని కట్ చేసి అలాగా చేసింది అనమాట. దాన్ని మళ్ళీ మొత్తం అంతా ఒక తాడుతో అల్లింది. సో అలాగ వచ్చింది అనమాట. సో మీకు ఒక క్విజ్ క్వశ్చన్, ఈ డెకోర్ మేము ఏ ఫెస్టివల్లో చేసామో ఆ ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా పాత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా టీవీ పెట్టినటువంటి టేబుల్ని తీసి రీపర్పస్ చేసి కొంచెం దాన్ని నీట్గా మంచిగా డెకరేట్ చేసి ఇలాగా దేవుడి ప్లేస్లో పెట్టుకున్నాం అనమాట. పాత అపార్ట్మెంట్లో చాలా చిన్న స్పేస్ ఉండేది దేవుళ్ళకి, ఇప్పుడు కొంచెం స్పేస్ దొరికి కొంచెం అలాగా పెద్దగా సెట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇలాగ వస్తే దిస్ ఈజ్ అవర్ స్నాక్స్ ఏరియా అనమాట. సో మేము ఎప్పుడన్నా ఏదన్నా
ఏదైనా బయటకు వెళ్ళి స్నాక్స్ తెచ్చుకున్నా, లేకపోతే సుష్మ ఏమైనా స్నాక్స్ చేసినా, లేకపోతే ఏదన్నా ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా జనరల్ ఇక్కడే పెట్టుకుంటాము. సో మొన్న రీసెంట్గా ఈ కరాచీ కొంచెం హెల్దీ అని చెప్పి మొత్తం చెత్త ఫుడ్ అంతా వదిలేలేక ఈ కరాచీ డేట్ బిస్కెట్స్ తెచ్చుకున్నాము. దాని తర్వాత రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ సుష్మ కొబ్బరి లడ్డు చేసింది విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం. అసలు సూపర్ టేస్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చాయి. సో అవి అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్స్ అబ్బా. ఎన్ని కాంటినెంట్లు దాటినా కూడా వీటి మీద ఉన్నటువంటి ఇష్టాన్ని పోగొట్టుకోలేం. వడియాలు, సో ఈ గుమ్మడి వడియాలు ఇవి నాకు చాలా ఇష్టం. ఇవి అటుకుల వడియాలు, సో ఇవి సుష్మాకి ఇష్టం. అండ్ యాక్చువల్లీ అప్పడాలు కూడా ఉన్నాయి, అప్పడాలు అయిపోయి లోపల ఇంకా వేపుకోవాలన్నమాట. సో అదనమాట, ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకొని ఇక్కడ వేపుకున్నాం రీసెంట్. సో అది దిస్ ఇస్ అవర్ స్నాక్స్ ఏరియా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా వెళ్ళిపోతాము. సో ఇది జనరల్ ఈ ఏరియా యాక్చువల్లీ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా సుష్మాది వర్క్ స్పేస్ అండ్ క్రాఫ్ట్ స్పేస్ ఏరియా. ఇదంతా యాక్చువల్లీ డైనింగ్ ఏరియా కింద ఇచ్చాడు ఈ స్పేస్ అంతా కూడా. కానీ మనకి డైనింగ్ ఏరియా ఉంది, మనకి టీవీ ఉంది, నీట్గా టేబుల్ ఉంది, సోఫా ఉంది, నీట్గా అక్కడే వెళ్ళి తినచ్చు. సో డైనింగ్ ఏరియాని వర్క్ ఏరియాలో రీపర్పస్ చేసుకున్నాం. సో ఇలా ఇది ఒక చిన్న టేబుల్ లాగా, అండ్ ఇది మా క్రికెట్ మిషన్. లాస్ట్ అపార్ట్మెంట్ వీడియోలో చూస్తే అసలు ఈ క్రికెట్ మిషన్కి అసలు స్పేసే లేదు. ఎప్పుడంటే అప్పుడు తీసుకొని కట్ చేసుకొని అలాగా మళ్ళీ దాన్ని వెనకాల ఎక్కడో అక్కడ ఖాళీ ఉన్న చోట పెట్టేవాళ్ళం. ఇప్పుడు నీట్గా దీనికంటూ ఒక స్పేస్ ఉంది. మా క్రికెట్ మిషన్కి ఒక పేరు పెట్టాము, పేరు చింపు. ఎందుకు అంటే ఇది కట్ చేస్తుంది కదా, ఐటమ్స్ కట్ చేస్తుంది కదా. సో కొంచెం ఏదన్నా క్రియేటివ్గా ఆలోచించి, అండ్ నా పేరు చిన్ను, సుష్మా పేరు చిట్టి. నేను చిట్టి అని పిలుస్తాను, సుష్మా అని చిన్ను అని పిలుస్తుంది. సో ఆ సిహెచ్ అన్న దాన్ని మించుదాము అని చెప్పి సిహెచ్ దాంట్లో ఆలోచించి చింపు అని పెట్టాము. సో మా చింపు వీడు. అండ్ ఆల్సో ఇందాక ప్రింటర్ గురించి మర్చిపోయాను. ప్రింటర్ పేరు చిత్రం, అది కూడా సేమ్ సిహెచ్తో స్టార్ట్ అవుతుంది. అది ప్రింట్ చేస్తుంది కదా ఫోటోలు కానీ పేరు ఏదైనా. సో అందుకని చిత్రం అని పెట్టాము. చిత్రం కూడా చిత్ర. సో అది ఓకే. అండ్ తన టేబుల్ ఇది, తన ల్యాప్టాప్ అండ్ తన స్టఫ్ అనమాట. సో ఈ ఏరియాని ఎప్పుడైతే క్రాఫ్ట్ ఐటమ్స్ చేసుకుంటారో ఈ ల్యాప్టాప్ అన్ని పక్కన పెట్టుకుని ఆ క్రాఫ్ట్ వర్క్స్ అన్ని ఇక్కడ చేసుకుంటుంది. అండ్ వర్క్ చేసుకునేటప్పుడు ఆ వర్క్ అంతా, లేకపోతే చదువుకున్నప్పుడు అవన్నీ అక్కడే చేసుకుంటుంది అనమాట. సో ఈ టేబుల్కి ఏంటంటే ఇక్కడ ఈ క్రాంక్ ఉంటుంది. సో ఈ క్రాంక్ ఇలా బయటకు తీసుకొని, దిస్ ఇస్ వెరీ సిమిలర్ టు మై టేబుల్. నా టేబుల్ లానే ఉంటుంది, కానీ ఇది ఏంటంటే ఇలా క్రాంక్ తిప్పుకుంటే ఇది పైకి కిందకి మనకి హైట్ కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. అది. అండ్ ఆల్సో దీనికి వీల్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ టేబుల్ వీల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాకుండా మనకి ఏదన్నా ఇంకా వేరే ఏదన్నా ఆ ఏరియా తీసుకెళ్ళి ఏదైనా క్రాఫ్ట్ ఐటమ్స్ చేసుకోవాల్సి వచ్చినా నీట్గా టేబుల్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏరియా మెయిన్ సుష్మా మొత్తం అంతా ఆర్గనైజ్ చేసినటువంటి క్రాఫ్ట్ ఏరియా అనమాట. ఇది అసలు కొత్తగా తీసుకున్నాం ఇక్కడికి వచ్చాక. ఈ స్పేస్ కోసం తనకి చాలా వెయిట్ చేసింది. ఇదంతా లేక మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా తన క్లాజెట్ మీద పెట్టేసుకుంది. సో నీట్గా అలాగ ఆర్గనైజ్ చేసుకొని ఇలాగ ఎంటీ క్యాన్వాస్, వుడెన్ పీస్ ఇలాగన్నీ ట్యాగ్స్ పెట్టుకుంది అనమాట. అంతా నీట్గా ఆర్గనైజ్డ్ ఉంటుంది అన్నట్టు. బాక్సెస్ బాస్కెట్స్ లా పెట్టేసుకొని అలాగా ఆర్గనైజ్ చేసుకున్నాం. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇది నిజం ప్లాంట్ కాదు, కానీ ఇంకా నిజం ప్లాంట్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. అండ్ ఇదంతా కూడా బ్రషెస్ అవన్నీ అనమాట, కత్తుర్లు, పెయింట్స్ అన్ని తనకు కావాల్సినటువంటి ఐటమ్స్. ఇదిగో ఈ పూలు చూసారా, ఇది కూడా సుష్మా చేసిన క్రికెట్ మెషిన్తో చేసిన ఒక ఇదనమాట, ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్. ఇది కలర్ పేపర్ దొరుకుతుంది, ఆ కలర్ పేపర్ని అలాగా మా చింపుగడితో కట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా, ఈ టేబుల్ కూడా ఇదిగో, ఈ టేబుల్ యాక్చువల్లీ మామూలుగా బయట దొరికింది. ఈ డిజైన్ వచ్చి డిజిటల్గా చేసి దాన్ని మళ్ళీ సేమ్ ఈ స్టిక్కర్ని చింపుగడితో కట్ చేసి ఇలా అతికిచ్చాం అనమాట. సో ఇలాంటివి మీకు ఎప్పుడన్నా ఏదన్నా కావాలి అంటే మీకు ఇదే కాదు, ఇక్కడ కనిపించేవే కాదు, ఇంకా డెకోర్ ఐటమ్స్ ఇంకా చాలా
చాలా యాక్టివ్గా చేస్తుంది సుష్మా. సో మీకు ఏమైనా ఐడియాస్ కావాలన్నా, మీకు ఇలాంటి ఇదే కావాలన్నా కూడా మీరు చెప్తే ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయితే మీకు సుష్మా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది వచ్చి సుష్మాది సేల్స్ మ్యాప్ అనమాట. సో ఇది మొత్తం యుఎస్ స్టేట్స్. సో ఈ స్టేట్స్లో ఎక్కడెక్కడైతే సుష్మా చేసినట్టు ఐటమ్స్ అమ్మిందో ఇవన్నీ కలర్ చేసింది అనమాట. సో టెక్సస్లో అమ్మింది, వాషింగ్టన్, ఇప్పుడు మేము ఉన్నది సియాటిల్లో, వాషింగ్టన్లో. సో ఎక్కడ అమ్మింది, అలా మిన్నెసోటాలో కొన్ని ఐటమ్స్ అమ్మింది, అలా సౌత్ క్యారోలినాలో అమ్మింది. సో ఇదంతా ఇంకా ఫుల్ బోల్డ్ అనే కలర్స్తో నిండిపోవాలి. సో వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్స్. మీరు కనుక అమెరికాలో ఉండుంటే అండ్ మీకు ఈ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలని ఉంటే అప్పుడు ఆ స్టేట్ని ఫిల్ చేస్తాం, మీరు ఆ స్టేట్ నుంచి ఆర్డర్ పెడితే. సో అదనమాట ప్లాన్. అండ్ ఈ డ్రీమ్ క్యాచర్ పాత అపార్ట్మెంట్లో మా బెడ్ పక్కన ఉండేది, ఇప్పుడు దాన్ని ఇక్కడ మూవ్ చేసాం అంతే. ఓకే, సో ఈ బౌల్ కూడా వన్ ఆఫ్ ద గ్లాస్ ఆర్ట్ దట్ వి డిడ్ ఇన్ దట్ చెప్పాను కదా ఇందాక పంప్కిన్ చేశామని. సో ఆ క్లాస్లో చేశామన్నమాట ఇది కూడా. అండ్ ఇది కూడా అక్కడే చేసాం. ఒక చిన్న క్యాండిల్ హోల్డర్లో అడిగింది. సో ఇదన్నమాట ఒక చిన్న క్యాండిల్ హోల్డర్. అండ్ ఇది కూడా దుర్గాదేవి బొమ్మ. మాన్యువల్గా సుష్మా మొత్తం అంతా కష్టపడి బొమ్మను అంతా గీసింది. సో ఈ బొమ్మ గీయడం కూడా మొత్తం అంతా ట్యూటోరియల్ లాగా పెట్టింది. సో మీకు ఆ వీడియో కావాలంటే ఐ బటన్లో పెడతాము, చూడండి. ఓకే, సో అంతే. ఇంకా ఈ ఏరియాలో ఇంకేం లేదు, సుష్మా క్రాఫ్ట్ ఏరియా అంతే. ఇక్కడికి వస్తే మన ట్రాష్ క్యాను, దాని తర్వాత సేమ్ రోబో వ్యాక్యూమ్. సో ఎప్పుడన్నా ఏదన్నా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలంటే దాన్ని జస్ట్ యాప్లోకి వెళ్ళి ఆన్ చేస్తే నీట్గా అది క్లీన్ చేసేస్తుంది. అండ్ సో ఇది మా కిచెన్. ఈ కిచెన్ కూడా మాకు యాక్చువల్లీ ఒక విధంగా కొంచెం అప్గ్రేడే, ఎందుకంటే మాకు కొంచెం స్పేస్ పెరిగింది. పాత అపార్ట్మెంట్ చిన్నది ఉండేది కిచెన్ స్పేస్, ఈ కిచెన్ స్పేస్ కొంచెమే పెరిగింది. బట్ స్టిల్ మాకు కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ మేము ఇంకా కొనుక్కోలేకపోతున్నాం బికాస్ ఆఫ్ స్పేస్ రెస్ట్రిక్షన్స్. అండ్ అలాగనే కాదు, కిచెన్ ఇంకా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసింది సుష్మా. మీకు అదంతా ఇంకొక సెపరేట్ వీడియోనే అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు కిచెన్ ఏం చూపించట్లేదు. సో అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో కిచెన్ అంతా ఎలా ఉంటుంది అనేది మీకు చూస్తాం. ఓకే, సో కమింగ్ టు హియర్. సో ఇది మీరు ఇందాక వచ్చినటువంటి ఎంట్రన్స్ లోనే ఇదిగో ఇంకొక ప్లాంట్. ఇది ఒక మనీ ప్లాంట్ లాంటిది. సో ఇదేంటంటే జస్ట్ ఒక పాట్ అండ్ ఇక్కడ ప్లేట్. దీన్ని ఒక హ్యాంగింగ్ తాడు దాంతో ఇక్కడ ఒక గోడకి స్క్రూస్ పెట్టి హుక్ ఫిక్స్ చేసి ఆ హుక్తో జస్ట్ హ్యాంగ్ చేసాం అనమాట, అంతే. ఇది అమెజాన్లో తీసుకున్నాము, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. ఓకే, సో ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కార్నర్ అని చెప్పొచ్చు ఈ ఏరియా. సో ఇది సుష్మా చేసినటువంటి ఫస్ట్ ఆర్ట్ వర్క్. ఇది పాత బ్లాగ్లో కూడా చూపించాను, చూడండి. సో వీడేంటంటే లాస్ట్ ఇయర్ నేను సుష్మాకి వ్యాలంటైన్స్ డేకి ఏమీ చెప్పకుండా సర్ప్రైజ్గా తీసుకెళ్ళి ఒక యాక్టివిటీలో చేయించాను అన్నమాట. ఇదేంటంటే అక్కడ మనం బేసికలీ మొత్తం అంతా ఒక టెడ్డీకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ద బాడీ ఆల్సో. సో ఈ బాడీ మనకి అక్కడ జస్ట్ ప్లెయిన్గా క్లాత్ ముక్కలో దొరుకుతుంది. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి ప్యాంట్లు, షర్ట్లు, బూట్లు అండ్ అక్కడ అన్ని ఇండివిజువల్గా దొరుకుతాయి. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఈ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని లోపల కాటన్ పత్తి అదంతా కూడా ఫిల్ చేయించుకోవాలన్నమాట. సో ఒక చిన్న యాక్టివిటీ లాగా. దీనికి ఒక చిన్న స్పెషాలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వీడి చేతి మీద నొక్కితే అలాగ ఒక చిన్న మెసేజ్, వాయిస్ రికార్డెడ్ మెసేజ్ అనమాట. సో అది కూడా మన కస్టమైజేషన్ అనమాట, అలా చేసుకోవచ్చు. సో వ్యాలంటైన్స్ డేకి అలాగా గిఫ్ట్ కింద చేశా. వీడికి కూడా ఒక పేరు పెట్టాం. వీడి పేరు స్టార్ట్ అయ్యేది కూడా సిహెచ్తోనే. సో వీడి పేరు చెడ్డీ అనమాట. చడ్డీ కాదు, చెడ్డీ. ఆ చెడ్డీ అని ఎందుకు పెట్టామంటే సేమ్ మళ్ళీ సిహెచ్తో స్టార్ట్ అవ్వాలి, ఏం పెడతాం అని ఆలోచిస్తూ సిహెచ్ ప్లస్ చెడ్డీ అని పెట్టేసాం, అంతే, ఇంకేం లేదు. సో Feb 14, 2023
ఇది వాడి బర్త్ సర్టిఫికేట్ లాగా అనమాట. ఇది కూడా ఇస్తారు వాళ్ళే ఆ యాక్టివిటీలో. ఓకే, అండ్ ఇదిగో ఈ హార్ట్ కూడా మేము ఆ గ్లాస్ యాక్టివిటీలో చేసాము. సో ఇప్పటికి 3 ఐటమ్స్ చూపించాను కదా, పంప్కిన్, బౌల్, 4 క్యాండిల్ హోల్డర్, ఈ హార్ట్. సో ఇలాగా మనం ఎంత టైం ఉన్నాం అన్న దాన్ని బట్టి మనం మల్టిపుల్ ఐటమ్స్, ఇప్పుడు మేము ఎంత వెళ్ళాం కాబట్టి మల్టిపుల్ ఐటమ్స్ చేయగలం అనమాట. అది అలాగే. అండ్ ఇది వచ్చి ఈ ఇయర్ నేను సుష్మాకి వ్యాలంటైన్స్ డేకి చెప్పకుండా తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక రియల్ ప్లాంట్, చిన్న సక్యులెంట్. సో యూ మేక్ మై పజిల్ కంప్లీట్ అన్న చిన్న మెసేజ్ నాకు క్యూట్గా ఉంది అనిపించి అక్కడ. సో బేసికల్ నేను గ్రాసరీ షాపింగ్ వెళ్ళినప్పుడు ఫుల్ మొత్తం స్టోర్ అంతా నింపేశారు మొత్తం వ్యాలంటైన్స్ డే స్టఫ్తో. నాకు చూసి ఏదో ఒకటి మంచిగా తీసుకెళ్దాం అనిపించి తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడ ఆ సేమ్ ఆ మనీ ప్లాంట్ ఇదే ఒక చిన్న దాన్ని అలా వాటర్లో పెట్టి అలా పెంచుతాం అనమాట. 1 more టెడ్డీ అనమాట. సో అది రీసెంట్లీ షాపింగ్ వెళ్ళినప్పుడు సుష్మా నచ్చింది అని చెప్తే తీసుకున్నాము ఇంకొకటి. అండ్ ఇది సుష్మా చేసింది ఒక వ్రీత్. ఈ పువ్వులు ఏంటంటే మేము వినాయక చవితికి ఒక డెకార్లో చేసాము. ఆ డెకార్లో యూజ్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ తీసి వాటిని డిస్కార్డ్ చేయకుండా ఇలాగా ఒక వ్రీత్లా చేసి ఇలా డిజైన్ చేసి పెట్టింది. ఓకే, సో ఇది చూసారా, ఇక్కడ ఒక హార్ట్ షేప్ కైండ్ ఆఫ్ థింగ్ లా ఉంది. ఇదేంటో తెలుసా? కిసన్కరం. సో ఇదేంటంటే మేము హవాయిలో పాలినేషన్ కల్చరల్ సెంటర్ అని ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్లో ఏంటంటే మనకి బేసికలీ టూర్ గైడ్స్ లాగా ఆ లొకేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అక్కడ మల్టిపుల్ ఐలాండ్స్ ఉంటాయి. ఆ లొకేషన్ని మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఎండ ఉంటుంది. సో వాళ్ళు పట్టుకుని ఇలా ఊపుతా ఉన్నారనమాట. సో సుష్మ ఏం చేసిందంటే నాకు కావాలి అని చెప్పి అడిగి తీసుకుని తెచ్చుకుందాం అనమాట. సో అది ఒక మంచి గుర్తు మాకు. ఓకే, సో ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఒక చిన్న క్లాజెట్ స్పేస్లో కూర్చున్నాము. సో ఇక్కడ మేము ఏం చేసుకున్నామంటే ఏరియాలో నీట్గా షూస్ అవన్నీ పెట్టుకునేలాగా ఒక షెల్ఫ్లో పెట్టేసుకున్నాము. సో మా చెప్పులు, షూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని మా టూల్స్, స్క్రూ డ్రైవర్స్, బ్యాటరీస్, దాని తర్వాత కావాల్సినటువంటి మెడిసిన్స్, ఏదైతే అడిషనల్ టూల్స్, ఎక్స్ట్రా టూల్స్ అన్నీ ఇక్కడ అలాగా ఒక లాంగ్ అండ్ టాల్ షెల్ఫ్ లాగా పెట్టుకొని అందులో అలా ఆర్గనైజ్ చేసేసుకున్నాం అన్నమాట. సో అది ఈ ప్లేస్ నథింగ్. ఓకే, సో ఇలాగొస్తే ఇక్కడ వాషర్ డ్రైయర్ స్పేస్. సో ఇక్కడ 2 ఇండివిజువల్ సెపరేట్ వాషర్ అండ్ డ్రైయర్ ఫుల్ సైజ్ అనమాట. పాత దాంట్లో సింగిల్ స్టాక్ హాఫ్ వాషర్ అండ్ డ్రైయర్ ఉండేవి, ఇప్పుడు ఫుల్ సైజ్ వాషర్ అండ్ డ్రైయర్. అండ్ దానికి పైన మంచిగా నీట్గా స్పేస్ ఇచ్చాడు. మేము దాన్ని కూడా ఫుల్గా వాడేసుకున్నాం ఈ ఐటమ్స్ అన్ని పెట్టడానికి. ఇలాగ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ బాక్సెస్, గిఫ్ట్స్, దాని తర్వాత అన్ని గేమ్స్ అన్నీ అలాగా ఏవైతే అంతగా యాక్సెస్ చేయమో అలాంటివన్నీ కూడా ఇటైపు అలా పెట్టేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా వెళ్తే మా బెడ్రూమ్. సో ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే కనిపించే ఏరియా నా వర్క్ ఏరియా. సో ఇది కూడా మళ్ళీ సేమ్ టేబులే, ఎలక్ట్రికల్ టేబుల్. దీన్ని ఇక్కడ మోడ్ సెలెక్ట్ చేసే కొద్దీ మనం ఈ టేబుల్ని అయితే సిట్టింగ్ మోడ్లోనే లేకపోతే స్టాండింగ్ మోడ్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే సేమ్ మానిటర్ కూడా హైట్ లెవెల్స్, దాని తర్వాత ఈ ఐ డిస్టెన్స్ అదంతా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నా వర్క్ ల్యాప్టాప్, నా CPU ఇదంతా కూడా సెటప్ ఓల్డ్ వీడియోలోనే ఉంది. ఇది ఏం పెద్ద చేంజ్ అవ్వలేదు. బట్ ఒక ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే ఈ మంచి వ్యూ. ఇందాక బాల్కనీ నుంచి చూపించాను కదా, అదే సిమిలర్ కైండ్ ఆఫ్ వ్యూ కొంచెం పక్కన నుంచి అదే ఆ చెట్టు అవన్నీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. సో నాకు ఎప్పుడన్నా సమ్మర్ టైమ్స్లో ఎస్పెషలీ కొంచెం వర్క్ అదంతా ప్రెషరైజ్డ్ అయిపోయి ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం బయటకు చూస్తే మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది. సో అసలు అపార్ట్మెంట్ వ్యూ అసలు చాలా బాగుంటుంది బెడ్రూమ్ నుంచి. అండ్ ఇదిగో ఇది ఇంకొక ప్లాంట్ మేము తెచ్చుకున్నటువంటి వన్ ఆఫ్ ద ప్లాంట్స్. నాకు ఇది కూడా చాలా ఇష్టం, చాలా షైనీగా ఉంటాయి దీని లీవ్స్. సో దీని పేరు జీజీ. దీన్ని జీజీ అంటారు అనమాట. ఈ ప్లాంట్ పేరు జీజీ. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. మేము
కావాలని ఇలాగ అసలు ఎప్పుడు మొక్కలు పెంచుకోలేదు కాబట్టి ఇనిషియల్ బిగినర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ని తెచ్చుకొని స్టార్ట్ చేద్దామని ట్రై చేసాము. వాటిల్లోనే కొన్ని చచ్చిపోయాయి, బట్ ఇదొకటి ఆ హాల్లో ఉన్నది, దాని తర్వాత ఆ మనీ ప్లాంట్ ఉన్నాయన్నమాట. సో యా, ఇంకా మెల్లగా ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇంకా మంచి ప్లాంట్స్ పెట్టుకోవాలి ఇంట్లో. చాలా దే బ్రింగ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా ఈ టేబుల్స్ అన్ని కూడా మీకు పాత వీడియోలోనే ఉన్నాయి, అవి కూడా ఏంటంటే చేంజ్ చేయలేదు. ఈ బెడ్ కూడా యాక్చువల్లీ ఇట్స్ ఫ్రమ్ ద సేమ్ మా పాత అపార్ట్మెంట్లో ఉన్నదే, సేమ్ మళ్ళీ రీలొకేట్ చేసుకున్నాము. దీనికి ఒక్క ఎడిషన్ ఏంటంటే ఈ కర్టన్స్ యాడ్ చేసింది సుష్మా. సో చెప్పాను కదా పాత వీడియోలో డెకరేట్ చేస్తాము, చాలా ప్లెయిన్గా ఉంది అన్నట్టు చెప్పాను కదా. సో ఈ కర్టన్స్, వీటిని షీర్ కర్టన్స్ అంటారు, ఇవి కొంచెం ట్రాన్స్లూసెంట్గా కనిపిస్తాయి. సో ఈ కర్టన్స్తో డెకరేట్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ చెప్దాం అనుకున్నది ఏంటంటే ఈ బెడ్షీట్స్. సో ఈ బెడ్షీట్స్ సుష్మా ఏంటంటే, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్లెయిన్ నార్మల్ బెడ్షీట్స్ పెట్టాను నేను. సో ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండేది అనమాట, నాకు మంచి బెడ్షీట్స్ కావాలి, మంచి ప్రింట్స్ ఉన్న బెడ్షీట్స్ కావాలి అని కంప్లైంట్ చేస్తూ ఉండేది. నేను ఎంత ఎతకడానికి ట్రై చేసినా కూడా మంచివి అసలు దొరికేవి కాదు నాకు ఇక్కడ యూఎస్లో. సో ఇది మమ్మీకి చెప్పి ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట బెడ్షీట్స్. సో మంచి ప్రింటెడ్ బెడ్షీట్స్, సో అవే వాడుకుంటున్నాను. సో అది ఈ బెడ్షీట్ స్టోరీ. సో యా, అండ్ సో ఇది సుష్మాది తన బట్టలు అన్ని పెట్టుకునేటువంటి చిన్న క్లాజెట్. ఇది ఐకియాలో తీసుకున్నది. ఇది కూడా ఓల్డ్ అపార్ట్మెంట్ నుంచి రీలొకేట్ చేసుకున్నాము. సో అన్ని అలాగా నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటుంది అనమాట సుష్మా. సో అలాగా అనమాట. సో ఇది సో అలా అనమాట. ఓకే, సో ఇది ఒక చిన్న ర్యాక్. ఈ ర్యాక్ యాక్చువల్లీ పాత అపార్ట్మెంట్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రింటర్ ఉండేది, అక్కడ ప్రింటర్ పెట్టుకోవడానికి ఇంకా పెద్ద ప్లేస్ ఏం లేకపోయేసరికి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు నీట్ గా ప్రింటర్ మీ ఇందాక చూపించాం కదా ఆ ప్లేస్ లో పెట్టేసరికి ఇక్కడ నీట్ గా మంచిగా బుక్స్ అవన్నీ, నా దగ్గర ఉన్నటువంటి రిమైనింగ్ బుక్స్ అన్ని పెట్టుకోవడానికి నీట్ గా స్పేస్ వచ్చింది అనమాట. అండ్ ఇది కమింగ్ టు దిస్ వన్, నాకు ఒక స్పానిష్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, నా ఆఫీస్ కొలీగ్. తన పేరు పాబ్లో. సో అతను ఏంటంటే, అతను డేటా సైన్స్ వర్క్ చేసేవాళ్ళం ఫస్ట్లో. నేను జాబ్ జాయిన్ అయిన ఫస్ట్లో మంచి హీ యూజ్డ్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇప్పుడు హీఈస్ వర్కింగ్ ఎట్ అనదర్ కంపెనీ. సో వాడు ఇలాగ ఒక చిన్న ఇది చేశాడు అనమాట. ఇదంతా మా ఆఫీస్ మేట్స్. సో మేమందరం కలిసి ఏదో సరదాగా హ్యాంగ్ అవుట్ అవుతున్నప్పుడు ఏదో ఇలాగ బ్యాగ్ నా చేతిలో కిసురుతుంటే వాళ్ళ ఫోటో తీశారు. ఇదిగో వీడు పాబ్లో అనమాట. సో వాడు అలా దీని ప్రింట్అవుట్ తీసి ఇలాగ యువర్ ఫేస్ వెన్ యూ గాట్ ఎ డేటా సైన్స్ ప్రాజెక్ట్ అని సరదాగా కామెడీగా రాశాడు. జనరల్లీ ఏంటంటే మాకు ఎప్పుడు డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి, డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ తక్కువ వస్తాయి అనమాట. అండ్ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కొంచెం నార్మల్గా అనిపించి డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట అప్పట్లో. అందుకని అలాగా నేను అలా అన్నట్టు ఏదో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నట్టు ఏదో సరదాగా అలాగే గిఫ్ట్లా చేసి ఇచ్చాను అనమాట. సో అది ఓకే. సో కమింగ్ టు మా క్లోజెట్ స్పేస్, ఒక చిన్న వాకింగ్ క్లోజెట్ స్పేస్. దీన్ని మొత్తం అంతా ఫుల్ బట్టలతో నింపి పడేసాము, అసలు ఎక్కడ ఖాళీ కూడా లేకుండా. పైన కూడా మొత్తం అన్ని ప్యాంట్లు, ఇక్కడ అన్ని షర్ట్లు. అండ్ ఆల్సో ఇందులో మెజారిటీ ఆఫ్ ఇట్, ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా నాదే. ఇక్కడ కొన్ని సుష్మా బట్టలు ఉంటాయి. సో ఇది కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఈ డబ్బాల్లో కూడా, ఈ కాటన్ బాక్సుల్లో వాటిలో కూడా ఫుల్ బట్టలతో నిండిపోయి ఇంకా అక్కడ స్పేస్ లేకుండా అయిపోయింది. సో అందుకనే ఇంకా అసలు ఏదన్నా కొత్త కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏదన్నా ఇండియా నుంచి ఏదన్నా తెప్పించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నాం. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత అపార్ట్మెంట్లోనే ఖాళీ లేదని ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం అంతా నిండిపోయి ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో బాధపడుతున్నాం. ఇదిగో ఈ బెడ్ కింద కూడా మొత్తం అంతా ఫుల్ అన్ని డబ్బాలతో నిండిపోయి అనమాట. సో ఈ అపార్ట్మెంట్ కూడా ఏమైందంటే ఇంకా అసలు మెల్లగా టైం అయ్యే కొద్దీ అస్సలు స్పేస్ ఉండట్లా, అన్ని ఏదో ఒక స్టఫ్తో అలా నిండిపోతుంది అనమాట. సో నెక్స్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళాక ఏమవుతుంది అన్నది వీ హ్యావ్ టు సీ. సో మొత్తం ఆల్మోస్ట్ అంతా చూసేశారు, మిగిలిందంటే జస్ట్ ఒక వాష్రూమ్ మాత్రమే. సో వాష్రూమ్లోకి వెళ్ళిపోతాము. సో ఇదొక నార్మల్ ట్రెడిషనల్ వాష్రూమే, చిన్న వాష్రూమే. ఒకటే ఒక్క బెనిఫిట్ ఏంటి, ఒక్కటి యాడ్ అయింది బెటర్ దాన్ అవర్ ఓల్డ్ వాష్రూమ్ అంటే 2 sinks.
ఇక్కడ 2 సింక్స్ వచ్చాయి అంతే, అదొక్కటే డిఫరెన్స్. సో ఇదంతా నా ప్లేస్ కింద, ఇదంతా సుష్మా ప్లేస్ కింద అలా చేసుకుంటున్నాం అనమాట. సో అంతే, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ జస్ట్ ద సేమ్ నార్మల్. సో ఇది చూసారా, ఏంటిది తాళ్ళ అలాడుతుంది అనుకుంటున్నారా? సో ఇది హాల్లో ఒక వేస్ చూసారు కదా, మొక్క ప్లాంట్ వేస్ హుక్ లా పెట్టి స్క్రూస్ బిగించి పెట్టామని చెప్పాం కదా. సో సేమ్ అదే, సేమ్ హుక్, సేమ్ స్క్రూస్, సేమ్ ఇది కూడా సేమే. కానీ ఇక్కడ యాక్చువల్లీ ఒక ప్లాంట్ ఉండాలి. ఆ ప్లాంట్ కూడా యాక్చువల్లీ ఒక బిగినర్ ప్లాంటే, కానీ అది కూడా చచ్చిపోయింది, దానికి మెయింటెనెన్స్ సరిగ్గా రాక. సో ఆ ప్లాంట్ లేక ఆ ప్లాంట్ని తీసేసి జస్ట్ ఇప్పుడు ఇది ఒక్కటే అలా ఉందన్నమాట. లేకపోతే అక్కడ యాక్చువల్లీ ఆ ప్లాంట్ ఉండాలి. సో ఇంకా అలా అపార్ట్మెంట్ మూవ్ అయిపోతున్నామని చెప్పి మళ్ళీ ఇంకో ప్లాంట్ ఏం పెట్టలేదు. సో అది దీని కథ, ఈ తాడు కథ. సో ఇదన్నమాట మా 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ టూర్. మీకు ఎలా అనిపించింది అండ్ మా హౌస్లో అన్నిటికన్నా ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో అయితే కిచెన్ టూర్ చేస్తాను. నేను గ్రాసరీ అంతా ఎలా స్టోర్ చేసుకున్నాను అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో డీటెయిల్గా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ఈ కమ్యూనిటీ చుట్టూ ఒక ట్రైల్ ఉంటుంది అని చెప్పా కదా, అది ఇదే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే బోల్డ్ అని ట్రీస్ ఉంటాయి కాబట్టి ఒక్కో సీజన్లో ఒక్కోలా ఉంటుంది ఇక్కడ. నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ, మేము వాక్స్కి వెళ్ళినప్పుడు అండ్ ప్యాటియోలో నుంచి అలా ర్యాండమ్గా తీసినవి డిఫరెంట్ సీజన్స్లో. దీనితో మా లెంగ్దీ హోమ్ టూర్ని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.